ప్రత్యేకంగా ఏం చేస్తే మనిషి ఇది ఎవరు చెప్పారా అది ఎలా నిత్య జీవితంలో సాధించుకోవచ్చు? దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దీనికి ఎట్లా ఏంటి? న్యాచురల్ డెత్కి అకస్మాత్తుగా ప్రమాదాలు లాంటి వాటిలో జరిగే మరణాలకు కూడా ముందు తెలుస్తుందా? సత్యసింధు మేధో మథనం కార్యక్రమానికి స్వాగతం. మనం అప్పుడప్పుడు అనే ఒక మాట దిష్టి తగిలేసింది రాబోయ్ అని. పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల దిష్టి తగిలిందనో, ఎందుకో తెలియదు ఈ మధ్యన అసలు బ్యాడ్ టైం నడుస్తోంది, దిష్టి తగిలిందనో, లేదా నరఘోష పట్టేసిందనో, ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. నాలుక మీద వాడికి మచ్చలు ఉన్నారో వాడు ఏమంటే అది అవుతుంది లాంటివి కూడా కొంతమంది అనడము మనం వినడము జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక సెంటిమెంట్, లాజిక్ లేని వ్యవహారం అని కొట్టిపారేద్దామా? అలా నిజంగా కొట్టిపారేసేదే అయితే మరి ఇక్కడ అక్కడ అని కాకుండా మానవ సమాజాల్లో అన్ని చోట్ల కామన్గా ప్రతి ఒక్కరూ, ప్రతి వయసు వారు, ప్రతి చోటవారు దాన్ని ఎక్కడొక్కడ అనుభవించడం ఎందుకు జరుగుతోంది? దిష్టి తగిలిందనే పదం, దీని వెనకాల ఏదో ఒక ఎనర్జీ లెవెల్ బహుశా ఉండాలి. ఆ ఎనర్జీ ఒక బ్యాడ్ ఎనర్జీగానో, ఒక నెగిటివ్ ఎనర్జీగానో పాస్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉండాలి. దీని యొక్క కథాకమామిషి ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అలాంటి ఒక బ్యాడ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉంటే దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయబడాలి? అందుకేనా మనకి టెంపుల్స్, పూజలు, వ్రతాలు, కొంతవరకు జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు, సంప్రోక్షణలు, ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా? ఉంటే ఏమిటవి అనే వాటిని జస్ట్ క్యాజువల్గా అలా ఉందండి, నమ్మాల్సిందేనండి అని కాకుండా దాని వెనకాల ఉన్న సైకలాజికల్, స్పిరిచువల్, సోషలాజికల్ ఈక్వేషన్స్ని, కారణాలని, అలాంటి ఇర్రేషనల్గా, ఇల్లాజికల్గా అనిపించే సెంటిమెంట్కి రేషనాలిటీని, లాజిక్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెయ్యాలి అంటే స్పిరిచువాలిటీ, సైన్స్ రెండూ తెలిసిన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ తోటి సంభాషించాలి. అందుకే నేను సత్య సింధూజ గారితో ఉన్నాను. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పేశాను కాబట్టి దిష్టి అనేదాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు క్యాజువల్గా చూస్తే ఒక అర్థం వస్తుంది, దాని వెనకాల ఉండే లాజిక్తో మాట్లాడితే చాలా అర్థం వస్తుంది. నథింగ్ బట్ ఏదైనా లో ఎనర్జీ తోటి ఉన్నారు, అలసిపోయినట్టుగా ఉంటుంది, బడలికతోటి ఉండే ఏదైనా నార్మల్ దిష్టి, చిన్నపిల్లలకి తిన్న తర్వాత కూడా తిప్పుతూ ఉంటాం, అంటే వాళ్ళకి తిన్నది అరగాలి, ఇలాగని జఠరాగ్ని బాగుండాలి అని. కొంతమంది బయటికి వెళ్ళి రాగానే అలసిపోయినట్టుగా అయిపోతారు, అంటే బాడీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేది ఆ యాక్టివ్నెస్ తగ్గితే అది దిష్టి అనుకుంటారు, కానీ నిజమైన దిష్టి అది కాదు. ఓకే, దిష్టి అంటే ఎనర్జీ ఇస్ దేర్, అది మనం పెంచుకునే దాంట్లో ఈ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక పాజిటివ్కి అంటే పొలారిటీ లేదా ఈ పాజిటివ్, నెగిటివ్, యానోడ్ ఇవన్నీ మనం మాట్లాడితే సైంటిఫిక్గా ఒక పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. దట్ అట్రాక్ట్స్ దట్ కదండి. అండ్ దట్ ఈస్ లైక్ హౌ మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఇలాగా ఉంది, మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. క్యాథోడ్, యానోడ్ అలా కదా. ఈ భాషలో కనుక మాట్లాడితే దీని వెనకాల చాలా మర్మం ఉంది, బాడీలో జరిగేదానికి, మన జరుగుతున్న దానికి. అంటే శరీరం లోపల జరుగుతున్న దానికి ఎన్విరాన్మెంటల్ కనుక ఏదైనా అట్రాక్ట్ చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ చేయలేకపోతే దట్ ఈస్ లైక్ దిష్టి. బయటది ఏది నుంచి వచ్చినా బాడీని అటాక్ చేస్తుంటే మామూలుగా మనం తీసుకుంటున్న ఈ దిష్టిలు ఇవన్నీ మనకి మంత్రపూర్వకంగా, మంత్రభాగం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి. దిష్టికి మంత్రం ఉంటుంది, అంటే పాము మంత్రము, తేలు మంత్రము, అవి ఎలా అయితే చిట్టి మంత్రాలు అంటావో దిష్టి మంత్రం కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఓకే ఓకే. అంటే ఇవాంటి 21వ శతాబ్దంలో నమ్మొచ్చంటారా? ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. నమ్మకపోవడం, నమ్మడం అన్నది తర్వాత ఆలోచిద్దాం. వ్యక్తిగతం. నేను బయటికి వెళ్ళి వచ్చాను,
లేదా ఒక సెలబ్రిటీ లేదా ఎవరైనా ఒకళ్ళు ఒక గుంపులోకి వెళుతున్నప్పుడు ఆ గుంపులో వీళ్ళకు ఉండే ఒక శబ్ద ఏదైతే బాడీ తోటి వచ్చే సౌండ్ ఎనర్జీ ఉంటుందో దట్ విల్ బి మినిమైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఆ ఎన్విరాన్మెంట్ కి. ఆ గుంపు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ లైక్ మ్యాసివ్ థింగ్. అది ఎదుర్కోవడం ఫిజికల్ బాడీ కష్టం. సో దాంతో ఈ బాడీ బ్యాలెన్స్ చేయలేక ఇది అలసిపోతుంది, ఫెటీగ్ అంటాం దాన్ని, లెథార్జిక్ అంటాం. ఆ ఇంటికి రాగానే మనం ఉప్పు తీస్తాం లేదా నిమ్మకాయ తీస్తాం. ఈ తీయడంతో సాల్ట్ విల్ అబ్జార్బ్, అంటే మనకి ఎనర్జీ తొందరగా ట్రావెల్ చేస్తుంటుంది త్రూ సాల్ట్. సోడియం, బికాస్ ఇట్ ఇస్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్? ఇట్స్ ఇండక్షన్ ఆఫ్ ఎనర్జీ, రైట్? సో ఇట్ విల్ బి లైక్ మూవ్డ్ అవుట్. అప్పుడు వెంటనే తేట పడిపోతాం. అందునే పంచదార లేదా బెల్లం కాకుండా ఉప్పును వాడతాం, గల్లుప్పును వాడతాం. సోడియం క్లోరైడ్ అది ఈజీగా కలిసిపోతుంది. ఇట్ హ్యాపెన్స్ లైక్, అంటే అప్పుడు మనకి శరీరానికి పట్టుకునే వాసన షేడ్ లాంటిది, ఒక మాస్క్ లాంటిది ఏదైతే ఉంటుందో, ఒక హెవీనెస్ ఏదైతే ఉంటుందో, మీరు చెప్తే నమ్మరు, వెంటనే ఫేస్ లో మనకి ఆ కళ చూసేస్తాం. అది ఇలా వెళ్ళిపోవడంతో దట్ బ్రైట్నెస్ కెన్ బి సీన్. వాట్ విల్ టెల్ నౌ? అంటే ఇప్పుడు అది కేవలం ఒక నమ్మకానికి మాత్రమే సంబంధించింది కాదైతే కాదు. ఇవన్నీ మనకి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ నేచర్ అలవాటు అవుతుందో క్షుణ్ణంగా, అప్పుడు అది మనకి పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా అలా తెలుస్తుంది. అంటే ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. ఇన్ఫాక్ట్ మనం ఎనర్జీతో ఉంటున్నాం, రైట్? ఆ ఎనర్జీ ఎక్కడ ఇంటరాక్ట్ అవుతోంది అన్నది పాయింట్. వెన్ యు ఆర్ విత్ ద పాజిటివ్ సర్కిల్. ఇప్పుడు మామూలుగా మనకి AURA ఆరా అనే ఎనర్జీ, మన యొక్క బాడీ తోటి కూడిన ఒక ఎనర్జీ లేయర్స్ దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దీనికి ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఎనర్జీ అంటే ఇట్ ఈస్ లైక్ బాడీ క్యారీయింగ్ లో 3.5 meters ఆర్ ఎనర్జీ ఉంటుంది. అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది మన డిసిప్లిన్స్ తోటి, మన అంటే వేదిక్ డిసిప్లిన్ తోటి చూస్తే. అది లేని వాళ్ళకి చిన్నది కూడా పెద్దగా అనిపించి ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది ఫిజికల్ బాడీ మీద. ఓకే, అంటే ఏదో తట్టుకోలేకపోయింది ఎలాంటిదైనా సరే అది కొంచెం సిస్టమ్ ని డౌన్ చేస్తుంది. ఇవి ఫిజికల్ గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బాడీలో కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ వస్తున్నప్పుడు కూడా ఎనర్జీ డౌన్ అవుతుంది. ఈ ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నప్పుడు ఇంకా యాడ్ అవుతుంది. సో వెళ్తున్న ఎన్విరాన్మెంట్ లేదా ఎవరితో సాంగత్యంతో ఉంటున్నాం అనే దాంతో కూడా మన ఎనర్జీ ఫ్లేర్స్ అప్. బాగా ఒకటి మనకి ఇష్టంగా ఉండి కరెక్ట్ గా హ్యాపీగా మూమెంట్ లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఎనర్జీ రైజెస్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ what you think, what you are into should be flown like that. ఇలా చూస్తే ఇందాక మీరు ఆస్ట్రాలజీ అన్నారు కదా, దాంట్లో కూడా మహర్దశలు మారుతున్నప్పుడు సంధికాలం అంటాం. ఒక దశ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో దశ ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చే ఒక ఇంపాక్ట్, ఇట్ క్రియేట్స్, ఇట్ ఎక్స్ప్లోర్స్. అది కూడా మనకి అర్థమయ్యేలాగా సింక్ అవ్వగలగాలి రొటీన్లో. దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంతెందుకండి, చాలా గుళ్ళల్లో కూడా దేవుళ్ళకి సంప్రోక్షణం చేస్తారు లేదా ఇవి చేయడం, ఇవన్నీ కూడా వాటిలో భాగాలే. అంటే మామూలు గ్రహణాలు పట్టిన తర్వాత గ్రహణ సమయంలో దేవాలయాలని మూసేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తున్నప్పుడు సంప్రోక్షణ చేయడం లాంటివి చూస్తాం. అలా కాకుండా కూడా ఉందండి, ఓన్లీ దిష్టి కోసం మాత్రమే సంప్రోక్షణ చేయడం లాంటిది మనకి మంత్రాలలో చాలా ఉన్నాయండి. అవి కాకుండా మనకి ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంటికి పుణ్యవచనం చేసుకుంటాం కదండి, అలాగా శరీరానికి మంత్ర భాగం ద్వారా దిగ్బంధన చేసుకుంటాం. శరీరానికి అంటే ఇట్ స్మెల్స్. నీ మూలాధార చక్రం చాలా బలంగా ఉంటున్నప్పుడు, నీ వాసనా బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎలాంటి వాసన రాబోతుందో అన్నది శరీరం చెప్తుంది. కాబట్టి అది వినే ప్రయత్నం చేస్తున్నప్పుడు టు అవాయిడ్, అంటే అది వచ్చినా మనకి అంటకుండా ఉండేలాగా, అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. సో ఒకటి మనం వెళ్తున్నప్పుడు ఆ యాక్షన్ వల్ల బాడీ వాజ్ రియాక్టింగ్ హియర్, అది ఎవిడెంటికల్. దాంట్లో ఎక్కడ అయ్యో ఇది లేదా, ఇది ప్రూవ్ కాదా, సైంటిఫిక్ కాదా అనుకుంటాం, కానీ ఎఫెక్ట్ తెలుస్తుంది కదా. టు రిమూవ్ దాట్ రెమెడీస్, సొల్యూషన్స్ చూస్తే మనకి సముద్ర స్నానాలు చేస్తాం. ఎందుకు చేస్తామండి? నదీ స్నానాలు చేస్తాం, ఎందుకంటే వాటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కరెంట్. ఆ ఎలక్ట్రిక్ కరెంట్, వాటర్కు ఉన్న కరెంట్ మన బాడీ లోపలికి వెళ్ళగానే లేదా స్నానం చేయగానే ఇట్ సింక్స్ ఇట్ దట్, ఇట్ షెడ్స్ ఆఫ్. అందుకే స్నానం చేసి బయటికి రాగానే తేటగా కనిపిస్తాం, అబ్బా ఎంత హాయిగా ఉందనుకుంటా. ఇవన్నీ వాటి భాగాలే. ఇవన్నీ ప్రొటెక్టివ్ వేస్. ప్రతి నెల కనీసం మన సముద్ర స్నానం, మాఘమాసం కూడా సముద్ర స్నానం చేయాలంటారు. ప్రతి నెల వీ షుడ్ డూ, అవకాశం ఉన్నప్పుడల్లా. ఇవన్నీ మనకి ఇప్పుడు అలవాట్లేవు, కానీ ఊళ్ళల్లో చూసుకున్నా లేకపోతే
ఈ నది ప్రవాహక ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికీ చాలా మంది నదికి వెళ్ళి స్నానం చేస్తారండి. ఫ్లోయింగ్ వాటర్ విల్ మేక్ యూ టు ఫ్లో. ఓకే ఓకే. ఆ సింబాలిజం ఇట్ విల్ టేక్. అలాగే మనకి గాలితోటి కూడా తీస్తారు, గాలితోటి. ఓకే ఓకే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్విజిబుల్ ప్లేన్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. చాలా మందికి బైపోలార్ అంటారు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో తెలియదు, బాడీ సింక్ లో ఉండదు. అది కూడా దిష్టేనా అని అడిగితే, నన్ను అడిగితే అది కూడా అబౌవ్, అది మనం హ్యాండ్ఫుల్ గా చేయండి ఏదైనా సరే, ఇట్ కమ్స్ ఇన్ టు దట్ స్పెక్ట్రమ్. ఓకే. 1 to 10 మనం తీసుకుంటే 10 అనేది హైయెస్ట్ పీక్ లో కనుక ఉంటే దిష్టి విల్ కమ్ అరౌండ్ 4 and 5 రేటింగ్. ఈ 10th లెవెల్లో ఉండే కనిపించిన దాన్ని ఎలా ఫైట్ చేయాలి, అవస్థ పడేది. బైపోలార్ డిజార్డర్ లాంటి వాటిని కేవలం ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది కదా చూడటం. ఇందాక మనం అనుకుంటున్నట్టు బాడీ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా సెక్రికేషన్ బ్రెయిన్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం, డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిడైసిన్, ఇవి లేనప్పుడు వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మూడ్ స్వింగ్స్ విల్ బి దేర్. మూడ్ స్వింగ్ కాదు నేను మాట్లాడేది, ఆ ఫేజ్ నుంచి రాలేకపోవడం గురించి మాట్లాడుతున్నా. బాడీ ఆల్రెడీ ఇట్ వాస్ సఫరింగ్, బట్ వై ఇట్ వాస్ నాట్ కమింగ్ అవుట్. దానికి మీరు ఏం ప్రయత్నాలు అంటే కెమికలైజ్ చేయకుండా, ఎక్కువగా ఈ డ్రగ్స్ ఇలాంటి మెడికేషన్ వాడక్కర్లేకుండా, ఇలాంటి ఏన్షియంట్ స్క్రిప్ట్స్ లో ఇట్ వాస్ రిటర్న్ లైక్ దట్. ఇలా ఈ ప్రక్రియ చేస్తే అవి తగ్గుతాయి. ఏ డే, ఏ ఘటన, ఏ నిమిషం తగ్గుతుందో కూడా చెప్పేస్తారండి. అంత క్షుణ్ణంగా లెక్కలుంటాయి. అది ఎనీ టైప్ ఆఫ్ మానసికంగా కాకుండా మనసు ఎఫెక్ట్ అయిన ఏ స్థితి అయినా సరే, రోగం ఉందండి, ఆ రోగం కారణం తెలియాలి కదా. ఈవెన్ దాట్ విల్ కమ్ ఇన్ దిస్. ఓకే ఓకే. సో ఇలాంటివి మంత్రభాగం, తంత్రభాగం. తంత్రం అంటే శల్యతంత్రం, శాళక్య తంత్రం, ఇలాంటి వాటిలన్నింటిలో శరీరం చూసే విధానాన్ని బట్టి నీ ఛానలైజ్ చేస్తుంటే ఎనర్జీ బ్లాక్ తంత్రం అనే పదం వాడారు కాబట్టి వామాచారానికి సంబంధించిన తంత్రాన్ని మాడుతున్నారా మీరు, లేకపోతే కనుక తాంత్రిక అపర విద్యలు? తంత్రం అంటే బాడీ ఈజ్ లైక్ ఎ వెహికల్. ఓకే కదండి. తంత్రం అంటే ఏంటి, ఒక యంత్రాన్ని మూవ్ చేసుకునే ఒక ఫ్యూయల్ లాంటిది. ఎగ్జాక్ట్ రైట్. అది కవచం. సో దానికి శల్యతంత్రం ఒకటి ఉందండి. ఈ శల్యతంత్రంలో ఎలా అనేది ప్రొటెక్ట్ అవ్వాలి, ఎలాంటి ఆయిల్స్ తోటి, లేదా ఎలాంటి తిండితోటి, ఎలాంటి భంగిమతోటి, ఐ మీన్ ఎలాంటి యోగా పద్ధతితోటి, ముద్రలతోటి ఎలా చెయ్యాలని దాంట్లో వివరించబడుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ పద్ధతులు ఫాలో అవుతామో సూక్ష్మ బుద్ధి అలర్ట్ అవుతుంది. అప్పుడు యూ కెన్ ఏబుల్ టు సీ ఇన్విజిబుల్ థింగ్స్. హౌ మిరాక్యులస్ ఇట్ ఈస్. అవునండి. ఇక్కడ మామూలుగా మంత్రానికి వ్యుత్పత్తి అంటాం, అంటే భాషా శాస్త్రంలో ఒక పదం దాని అర్థాన్ని చెప్పేటప్పుడు మననం త్రాయతి ఇది మంత్ర అంటే పదే పదే మననం చేస్తుంటే అంటే రక్షించేదని, అది మనం రక్షిస్తుంది కాబట్టి. త్రాణం త్రాయతి ఇది తంత్ర అన్నారు. త్రాణము అంటే కవచం. మామూలుగా మనకి హెల్మెట్కి తెలుగు పదం చెప్పంటే శిరస్సు ప్లస్ త్రాణం, శిరస్సుని కాపాడేది. అలాగే మనకు కత్తి, డాలు లాంటివి వాడతారు పూర్వకాలం అన్నప్పుడు దాన్ని దేహ త్రాణం అని పిలుస్తారు. అంటే త్రాణం త్రాయతి మంత్ర అంటే కవచంలా కాపాడేది తంత్రం. బేసిక్ వర్డ్. అది ఎవరెవరు ఏ పద్ధతులు వాడుతున్నారు అనేది తర్వాత డీటెయిల్ స్క్రిప్ట్స్. కానీ తంత్రం అనేది ఇట్ షుడ్ ప్రొటెక్ట్ యూ. పొద్దున లేచి నీ పని నువ్వు చేసుకోవడానికి నీ యంత్రం అనే ఒక ఈ బాడీ ఇప్పుడు మనం ఈ డ్రెస్ వేసుకుంటున్నాం జస్ట్ ఫర్ ద ప్రొటెక్షన్, రైట్? అండ్ ఆ ప్రొటెక్షన్ అనేది ఇన్విజిబుల్ లేయర్స్ నుంచి, అంటే వేరే డైమెన్షన్ నుంచి, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రాణమయ కోసం, మనోమయ కోసం, వాటి నుంచి యాక్సెస్ ఉంటుంది వీటికి. అది ఎప్పుడైతే మన ప్రాబ్లం ఏది ఉంటుందో మన బాడీ చెప్తుందండి. అది వినే ప్రక్రియలో ప్రొటెక్టివ్ గా ఆర్ వి ఇన్ టు దట్ ట్యాపింగ్ సిస్టమ్ ఆర్ నాట్. అలాంటి తంత్ర భాగం కనుక అబ్జర్వ్ చేస్తే ఈజీగా నీ ప్రాబ్లం తెలియనంత వరకు ప్రాబ్లం, తెలిసిన తర్వాత యూ డూ ఇట్. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇలాంటిది మంత్రాలతోటి ఉండేది. ఎలాంటి మంత్రం చదివితే అంటే కార్తికేయుడి చేస్తే కవచంలా పనిచేస్తుంది. నవపాషాణాలతో ఉండే ఒక విగ్రహాన్ని తయారు చేసిన రసాయన శాస్త్రంలో దీని గురించి ప్రస్తావించబడింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా. అంటే ఇప్పుడు మనకి దిష్టి అన్నప్పుడు
మామూలుగా మనం ఏదైనా ఇంటి గృహప్రవేశాలు అవి చేసుకున్నప్పుడు గుమ్మడికాయ తీయడంలో గుమ్మడికాయ తీయడం కానీ ఇతరత్ర కానీ దిష్టి బొమ్మను పెట్టడం కానీ ఈవెన్ పంట పొలాలు వాటికి కూడా పెడుతూ ఉంటాం. ఒకేసారి 100 మందో 50 మందో 500 మందో ఒక చోట గుమిగూడినప్పుడు ఎనర్జీ విల్ బి లైక్ ఎనర్జీ ఫ్లేర్ అప్ అయ్యి అందరూ ఒకేసారి అరే బాగుంది భలే బాగుంది అనే క్రమంలోంచి మానవ సహజ గుణమైన అసూయ ఒకటి లోపల తెలియకుండా వచ్చి, ఇది రామాయణంలో చెప్పబడింది కాబట్టి అది మీకు చెప్తా. ఈ అసూయ లోపల నుంచి మానవుడికి కళ్ళల్లోంచో వాక్కులోంచో బయటకు వచ్చి అది నెగిటివ్ ఎనర్జీ అయ్యి అది దిష్టిగా అవుతుంది. ఇంద్రియాలే మెయిన్ ఛానల్ అండి. కొంతమంది స్పర్శ ద్వారా వస్తుంది, ఇదే స్పర్శ ద్వారా పునీతమయ్యి తీసేసే శక్తి కూడా ఉంటుంది. ఇదే కళ్ళతోటి ప్రశాంతంగా ఇప్పుడు ఒక యోగిని చూడండి, ఒక ఋషిని చూడండి, లేకపోతే ఒక ఫీల్డ్లో ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ కళ ఏదైతే ఉంటుందో వాళ్ళని చూడండి, ఇట్ లిఫ్ట్స్ యూ అప్ కదా. అలాగే వెన్ యూ స్మెల్, కొంతమంది దగ్గర ఒక స్మెల్ ద్వారా చెప్పేయచ్చు, ఒకలాంటి దివ్య పరిమళం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎనర్జీ ఎన్హాన్సర్స్. ఆ దివ్య పరిమళం అనేది సెంటు వేసుకోవడం కాదు. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పనా, డెడ్ బాడీ దగ్గర ఇంకా డెడ్ బాడీ ఇంక వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా 41 రోజుల ముందు యూ కెన్ స్మెల్ డిఫరెంట్లీ. శరీరం అంత స్మెల్ చెప్తుంది. అంటే ఇది ఒక్కసారి అండి న్యాచురల్ డెప్త్కి, అంటే ఒక రోగము రావడం ద్వారా అలా అంటారా? ఈవెన్ అకస్మాత్తుగా ప్రమాదాలు లాంటి వాటిలో జరిగే మరణాలకు కూడా ముందు తెలుస్తుందా? అకస్మాత్తుగా ఉండే వాళ్ళకి సూచనలు వస్తాయి. ఓకే, వాళ్ళ మాటల్లో ఎక్కడో విరక్తి వైరాగ్యం లాంటి సడన్ గా విత్ డ్రాయింగ్ వచ్చేస్తుంది. నేను చెప్పేది న్యాచురల్ వే ఆఫ్ లైక్ గోయింగ్. అంటే జస్ట్ ఈ తొడుగు విడిచేసి వెళ్ళిపోవడం లాగా ఉంటున్న వాళ్ళకి దిస్ కెన్ బి అబ్జర్వ్. రీసెంట్ గా కూడా చూడండి, హార్ట్ అటాక్ వచ్చే ఒక 1 month ముందు బాడీ సిగ్నల్స్ యూ, నీ పాదాలు కొంచెం వాటర్ లాంటిది రావడం, వెన్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్. దట్ ఈస్ హౌ ఇట్ సేస్ ఫిజికల్ సిమ్టమ్స్. యా, అండ్ ఇది ఎటర్నల్ వీటికి వచ్చేటప్పటికి, ఎటర్నల్ వే ఆఫ్ థింకింగ్, ఈ థియోసాఫిక్ థింక్ వచ్చేటప్పటికి మీ నకసిక పర్యంతం ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అలానే మీరు అనుకుంటున్న సెంట్లు వాటిలు కాదండి, ఎక్కడా లేని పరిమళాలు వస్తాయి. అంటే ఇప్పుడు వర్షం పడే ముందు లేదా వర్షం పడుతున్నప్పుడు భూమి నుంచి ఒకలాంటి ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో, ఒక మట్టి వాసన కదండి, పరిమళం, సుగంధం అది కదండి, అలాగా బాడీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అది ఇట్ రిలీజెస్ సమ్ కెమికల్స్. నేను దీన్ని రివర్స్లో తీస్తాను. ఒక మాట కానీ బాడీ ఆర్డర్ టైప్ ఆఫ్ కానీ మనకి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లోంచి నెగిటివ్ వైపు, నెగిటివ్ ఎనర్జీ వైపు వెళ్ళడం ద్వారా ఒక మరణాన్ని ఆహ్వానించడము మరొకటి చేస్తున్నాం తాత్పర్యం. అది మీరు ఇందాక మాట అన్నారు, తెలియకుండానే కొన్ని మాటల చేతల ద్వారా మరణాన్ని. ఇందిరాగాంధీ తన యొక్క హత్యకు ముందు రోజు ఉపన్యాసంలో నా చివరి రక్త బొట్టు అనే పదం వాడతారు ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు హెలికాప్టర్ ఎక్కడానికన్నా ముందు నేను మీ అక్కడ రిపోర్టర్స్ వచ్చేటప్పుడు ఇదే లాస్ట్, ఇంకా నేను మీతో మాట్లాడను అని ఎక్కారు ఆయన. అందులో మన ఇళ్లలో కూడా బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలి, వెళ్ళొస్తాను అనొద్దన్నారు, వెళ్ళొస్తాను అనమన్నారు. నేను ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తే ఏమంటున్నానంటే, అయితే మనము ఏవి నెగిటివ్ మాట్లాడకుండా, నెగిటివ్ ఎనర్జీని పాస్ ఆన్ చేయకుండా, బ్యాడ్ ఎనర్జీని ఇవ్వకుండా, బ్యాడ్ ఎనర్జీని మన చుట్టూ లేకుండా కనుక ఉంటే అప్పుడు మరణాన్ని కూడా మనం దూరం చేయొచ్చు, దీనికి ప్రమాదాన్ని కూడా దూరం చేయొచ్చు. దీనికి యోగ విద్యలో మీ లాంగివిటీ ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఉంటుందండి. అంటే ఇవన్నీ పాటిస్తూ ఇంటర్నల్ గా కూడా దాన్ని కనుక మనం సాధన చేయగలిగితే డెఫినెట్ గా రేంజ్ కెన్ బి ఎక్స్పాండెడ్. అప్పుడు లైట్ బాడీస్ అంటాం, సెలెస్టియల్ బాడీస్ అంటాం. అంటే ఇది వదిలేసిన దివ్య తేజోమూర్తులు, పరమ గురువు మండలి, పరమ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాక్షాత్కారంతో, అంటే గురువు అనుగ్రహంతో మనం గైడ్ చేయబడతాం. సో మనం చేయాల్సిందల్లా మన ఈ సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం అంతే. అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పేది నలుగురికి మంచిదై ఉండాలి, నలుగురితో ఈవిడేలాగా ఉండాలి,
అటు నుంచి అబ్జార్ప్షన్ దగ్గర నీకు నువ్వు కంచె వేసుకునేలాగా ఉండాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఎందుకంటే దిష్టి రాకుండా ఉండడానికి కంచె వేయాలి. అవును, ఎగ్జాక్ట్. మన ఇంటికి మన శరీరానికి మనం కంచె వేయాలి. అది నిన్ను ఎంటర్ చేయిస్తున్నావు, నువ్వు అవును, చేయకుండా ఉండేలా నీ అలర్ట్ సిస్టమ్ ఉండాలి. అవును. అది మనోబలంతో కావచ్చు, బుద్ధి బలంతో కావచ్చు, ఆధ్యాత్మిక బలంతో కావచ్చు, మంత్ర బలంతో కావచ్చు, తంత్ర బలంతో కావచ్చు. మొత్తం ఏదైతే మాత్రం నువ్వు ఆ పాజిటివ్ ఎనర్జీలోకి నిన్ను ఎలా తీసుకెళ్తున్నావు. అందుకే గురు చరిత్రలో కూడా మనకి 5 రకాల మీద నమ్మకం ఉండాలి అంటారు. దేవత, గురువు, పుణ్యక్షేత్రము, పుణ్యతీర్థము, అండ్ అన్నింటికన్నా నువ్వు ఎలా ఉంటున్నావు వాటితోటి ఉండే, అంటే ఆ భావంతో ఇంపార్టెంట్. ఉండడం అంటే మనం వెళ్ళిపోయి ఏదో సేవలు చేసేస్తే గుళ్ళకి వెళ్ళిపోతే కాదు. ఏ భావనతోటి నువ్వు వెళ్తున్నావు, ఆ భావనతోటి వచ్చే ఎనర్జీని కనెక్టివిటీలో తీసుకుంటుంది బాడీ. అంతే తప్ప యాక్షన్ రియాక్షన్ తోటి మనం అనుకుంటున్న ఈ ఎమోషన్స్ మీద ఉండదండి. జెలసీలు అవన్నీ వెంటనే వచ్చేస్తాయి. మంచి రావడానికి మాత్రం టేక్ టైం పడుతుంది. ఇదే జెలసీ ఉండాలి. ఎలాంటివి ఉండాలి? నేను చదవలేకపోయాను, నేను వాడిలా చదువు ఉంటే బాగుంటాను కదా, వాడు చూడు ఎంత బాగున్నాడో, అలా నేను కూడా చదువు ఉండాలి కదా, ఆ రకంగా రియాక్ట్ అవ్వాలి. ఉన్నతంగా ఉండాలి ఎమోషన్స్ అన్ని. అధఃపాతాళానికి వెళ్ళేలాగా డ్రైవ్ ఉండకూడదు. అందుకేనండి యాక్చువల్గా యద్భావం తద్భవతి అని మన పూర్వీకులు చెప్పిన, మనం ఏమనుకుంటే అదే అవుతుందని. మరణాన్ని దూరం చేసుకోవడానికి ప్రాచీనమైన భారతీయ సనాతన ఋషులు చాలా ప్రయత్నాలు చేశారు. అమృతము ఉంది అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకోవడం వెనకాల ఏంటంటే చిరాయువుగా మానవుడు బతకాలంటే కోరిక. సనత్కుమారుడి కథ కానీ, శుకం మహాముని యొక్క కథ కానీ, ఇంకా మార్కండేయుడి యొక్క కథ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చిరంజీవత్వాన్ని సాధించడానికి చేసిన యోగ సాధనల తోటి కూడింది. అందుకే కదా ధ్రువమండలి అంటే నక్షత్ర మండలిలో ధ్రువుడికి ఒక ప్రత్యేక స్థానం. ధ్రువ మహర్షి